సమాధానమే లేదనుకున్న ప్రశ్నలకు కూడా కొన్నిసార్లు చాలా తెలివిగా జవాబివ్వచ్చు. అదెలాగో తెలుసా? అక్బర్ బీర్బల్ కథ మనందరికీ తెలిసిందే కదా. ఆ కథ నుంచే మనం క్రియేటివ్ థింకింగ్ అంటే సమస్యల్ని కొత్తగా ఎలా చూడాలి అనే విషయాన్ని నేర్చుకుందాం. అసలు ఈ కథలో ఉన్న అసలైన ఛాలెంజ్ ఏంటంటే, జవాబు చెప్పడం అసాధ్యం అనిపించే ప్రశ్న వస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి. సరిగ్గా ఇదే చిక్కుముడిని మన హీరో బీర్బల్ ఇప్పుడు విప్పబోతున్నాడు. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదలయ్యేది గొప్ప మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో. అప్పట్లో ఆయన దర్బారంటే మామూలుగా ఉండేది కాదు. గొప్ప గొప్ప పండితులు, కళాకారులు, మేధావులతో కళకళలాడుతూ ఉండేది అన్నమాట. అలాంటి మేధావులందర్లోకెల్లా టాప్ పొజిషన్లో ఉండేవాడే బీర్బల్. అక్బర్కి అత్యంత నమ్మకమైన సలహాదారు. బీర్బల్ అంటే కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు, ఆయన తెలివికి, ఆయన టైమింగ్కి అంటే సమయస్ఫూర్తికి పెట్టింది పేరు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. అక్బర్ చక్రవర్తి బీర్బల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఆస్థానంలోనే ఉన్న కొందరికి కుళ్ళు పుట్టింది. అసూయతో రగిలిపోయారు. ఎలాగైనా సరే బీర్బల్ పేరును తగ్గించాలని, అతన్ని ఛాలెంజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అందుకే నేరుగా చక్రవర్తి దగ్గరికి వెళ్లి ఈ మాట అన్నారు. ఈ సవాలు వినగానే అక్బర్ చక్రవర్తికి కూడా ఆసక్తి కలిగింది. అవునా, సరే చూద్దాం అనుకుని బీర్బల్ తెలివిని టెస్ట్ చేయటానికి ఒప్పుకున్నాడు. ఇది మామూలు టెస్టు కాదండోయ్, బీర్బల్ పరువు నిలబడుతుందా లేదా తేల్చేసే ఒక పెద్ద పరీక్ష అన్నమాట. ఇక మరుసటి రోజు ఆస్థానమంతా పిన్ డ్రాప్ సైలెన్స్. బీర్బల్ని చూసి అసూయపడేవాళ్లంతా, ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా బీర్బల్ అన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మొత్తం మీద అక్కడ వాతావరణం చాలా టెన్స్గా, ఉత్కంఠగా మారిపోయింది. సరే, ఇక అసలైన పరీక్ష టైం వచ్చేసింది. బీర్బాల్ బహుశా తన జీవితంలోనే ఫేస్ చేయబోయే అత్యంత కఠినమైన ఛాలెంజ్లలో ఇదొకటి. లెక్క పెట్టడానికి అస్సలు వీలుకానిదాన్ని లెక్కపెట్టడం. అప్పుడు అక్బర్ అడిగాడు. ఆ ప్రశ్న వినగానే సభ మొత్తం షాక్ అయింది. బీర్బల్, చెప్పు, మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయో? ఏంటి, రాజ్యంలో కాకులా? దాన్ని ఎలా లెక్కిస్తారు? ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పలేని ప్రశ్న. అసలు ఎవరూ ఇలాంటి ప్రశ్న ఊహించి ఉండరు. కాని బీర్బల్ ఏమాత్రం కంగారుపడ్లేదు. చాలా ప్రశాంతంగా, ఫుల్ కాన్ఫిడెన్స్తో వెంటనే జవాబిచ్చాడు. మహారాజా, మన రాజ్యంలో సరిగ్గా 50,000 కాకులున్నాయి అని. ఆ ఎగ్జాక్ట్ నంబర్ చెప్పేసరికి అందరూ ఇంకా షాకయ్యాలు. అక్బర్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఆయన అంతటితో ఊరుకోలేదు. సరే, 50,000 అన్నావు కదా, దాన్ని ఎలా ప్రూవ్ చేస్తావ్ అని అడిగాడు. ఇక్కడే బీర్బల్ అసలైన తెలివి ఏంటో, ఆయన ఆలోచించే విధానంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో మనకు తెలిసిపోతుంది. అక్బర్ బీర్బల్ జవాబులో ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తూ మొదటి కౌంటర్ క్వశ్చన్ వేశాడు. సరే బీర్బల్, ఒకవేళ నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ కాకులు ఉంటే అప్పుడేంటి పరిస్థితి? దీనికి బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే చెప్పాడు. అదేముంది మహారాజా, అప్పుడు కొన్ని కాకులు పక్క రాజ్యాల నుంచి వాళ్ల ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చుంటాయి. ఈ సమాధానంతో ఎక్కువ నంబర్ ఉన్నా ప్రాబ్లం లేదని చాలా తెలివిగా చెప్పేశాడు. ఇప్పుడు దీన్ని ఎవరూ కాదనలేరు గదా. అక్బర్ ముఖంలో ఒక చిన్న నవ్వు. ఓకే, ఈ యాంగిల్ కూడా చూద్దామనుకుని రెండో ప్రశ్న అడిగాడు. మరి నువ్వు చెప్పిన దానికంటే తక్కువ ఉంటే అని. దీనిక్కూడా బీర్బల్ రెడీగా ఉన్నాడో లేదో టెస్ట్ చేయాలనుకున్నాడన్నమాట. బీర్బల్ మళ్లీ వెంటనే ఇలా అన్నాడు. అలా అయితే మన రాజ్యంలో ఉన్న కొన్ని కాకులు వాళ్ల బంధువుల్ని చూడ్డానికి వేరే రాజ్యాలకు వెళ్ళి ఉంటాయి మహారాజా. అంతే. బీర్బల్ తప్పు అనే ఎవరూ ప్రూవ్ చేయలేని ఒక పర్ఫెక్ట్ లాజిక్ని క్రియేట్ చేశాడు. తన తెలివిని మళ్లీ ఒకసారి అందరికీ చూపించాడు. సో బీర్బలిచ్చిన ఈ అద్భుతమైన సమాధానాల తర్వాత ఆస్థానంలో అసలేం జరిగింది, ఆయన టైమింగ్ అందరినీ ఎలా ఇంప్రెస్ చేసిందో చూద్దాం. ఇక క్లైమాక్స్ చాలా క్లియర్గా ఉంది. బీర్బల్ తెలివికి సభలో ఉన్న వాళ్లందరూ గట్టిగా నవ్వేశారు. అక్బర్ చక్రవర్తి అయితే ఫుల్లుగా ఇంప్రెస్ అయిపోయాడు. ఇక బీర్బల్ని ఛాలెంజ్ చేసిన వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. బీర్బల్ మరోసారి తనేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. సమయస్ఫూర్తి, దానికి తోడు కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే సాల్వ్ చెయ్యొచ్చు. అంటే తెలివి ఉండటం మాత్రమే కాదు, దాన్ని కరెక్ట్ టైంకి ఎలా వాడాలి అన్నదే అసలైన పాయింట్. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, బీర్బల్ చేసిన పని ఈ రోజుల్లో మనం చెప్పే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ లాంటిదే. ఆయన కాకుల సంఖ్య మీద ఫోకస్ చేయలేదు, బదులుగా ఆ ప్రశ్ననే వేరే యాంగిల్లో చూశాడు. సో కొన్నిసార్లు ఫ్యాక్ట్స్ కంటే
ప్రాబ్లంని మనం ఎలా చూస్తున్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంది అన్నది చాలా ముఖ్యం. సరే, ఈ విషయాన్ని ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన లైఫ్లో కూడా ఇలాంటి అసాధ్యం అనిపించే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటికి నిజానిజాల కన్నా క్రియేటివిటీతో, కాన్ఫిడెన్స్తో ఎంత పవర్ఫుల్గా సమాధానం చెప్పచ్చో